భోజనం సదుపాయం కోసం ఏదైతే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పామో ఆ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎన్నికల్లో మేము ప్రామిస్ చేసినాం తల్లికి వందనం అని, అంటే జగన్మోహన్ రెడ్డి లాగా కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పి ఒక్కరికే ఇచ్చి మోసం చేశాడు. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎక్కడ చూసినా మేము అసలు ఇప్పుడు ప్రచారానికి పోతే స్కూల్లో ఉండే పిల్లలే వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాకు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు చాలా ఇదిగా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏదైతే మహిళలకు ప్రామిస్ చేశామో ఆగస్టు 15వ తేదీ నుంచి వాళ్ళకి ఉచిత ఆర్టీసీ బస్సు కానీ ఇవన్నీ చెప్పినట్లు ఇంకా కొన్ని 1, 2 ఏదన్నా అంటే మహిళలకు ఇస్తామనేది కూడా P4 విధానంలో దానికి అనుసంధానం చేసి వాళ్ళకు కూడా ఏర్పాటు చేసే విధంగా చెప్తామన్నా. ఇచ్చిన హామీలను ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు కూడా అవగాహన పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో లిక్కర్ పాలసీ చేసి ఆయనకు నచ్చిన బ్రాండ్లే తాపిచ్చి ఎంతోమందిని అనారోగ్య పాలు చేసి ఎంతోమందిని తర్వాత చావుకు కారణమైనాడు. ఈరోజు నాణ్య రకమైన ఇది ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండి కూడా చేసే రకంగా, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన డబ్బులు కొట్టేసి తర్వాత ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటం అన్నాడు. ఆ విషయాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోయి ఏదేమైనా ఒక మంచి పరిపాలన అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో మీకు ఏదన్నా తోచిన సలహాలు ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి మన రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. అందులో భాగంగా మేము రావడం, ప్రజలు కూడా సమస్యలు చెప్పడం అంతా కూడా బాగా జరుగుతుంది. ఇలాగే కంటిన్యూ చేసి తప్పకుండా, ఎందుకంటే ప్రభుత్వం కంటిన్యూటీ వస్తే చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఆలోచనలు పోయి మన రాష్ట్రం భారతదేశంలోని నెంబర్ 1 అయ్యే దిశగా కూడా మేము వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. కార్యక్రమం కడప జిల్లాలో లింగాల మండలం లింగాల గ్రామంలో ఈరోజు ఇన్ఛార్జ్ ప్రారంభించాం. చాలా సంతోషంగా ఉంటుంది. సంవత్సరం పాటు మేము పూర్తి చేసాము. మాకు ఎలాంటి స్థానిక ఎన్నికలు ఎప్పుడు లేవు, ఏ ఎన్నికలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్ళండి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాకపోతే ఆ సమస్యను పరిష్కారం చేయాలి. మనం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాం, చెప్పనివి ఏం చేసాం, చేయబోతుంటే ఏంటో ప్రజల దగ్గర గురించి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన మరి ప్రాంతాలకి, మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు మేము సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. ఆ పార్టీనా ఈ పార్టీలను చూడాల. గతంలో కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులవి పెన్షన్లు కూడా తీసేశారు, అనేక సంక్షేమ పథకాలు తీసేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి, రాజకీయాలతో అందరికీ న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు సుమారుగా పెన్షనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 63,77,943 అంటే సుమారుగా 2,717 కోట్ల రూపాయలు. మరి పులివెందులలో పులివెందుల నియోజకవర్గంలో సుమారుగా 41,000 మందికి పెంచుతున్నాం. మరి ఈ లింగాల గ్రామంలో కూడా 590 మందికి 26,17,000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశాం. వికలాంగులకి 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేశాం. 100% పెట్టేటున్న 5,000 పెన్షన్ 15,000 రూపాయలు చేశాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా దీపం 1 మొదలుపెట్టింది చంద్రన్నే, దీపం 2 మొదలుపెట్టింది చంద్రన్న. మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 సిలిండర్లు భాగంగా 2 సిలిండర్లు అందరూ తీసుకున్నారు. వాళ్ళకి డబ్బులు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి తల్లి వందనం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తల్లి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అందజేసిన ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో సుమారుగా 67,27,000 మందికి మేము తల్లి వందనం అందజేసాం. సుమారు 10,000 కోట్లతో ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మేము తల్లి ప్రేమ పరిమితం చేయలేదు, ఒక్కరికే పరిమితం చేయలేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరున్నా ఇచ్చాం, ఇద్దరున్నా